వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. 1 మినిట్ 1 మార్క్ సెషన్లో నిత్య జీవితంలో రసాయనిక మార్పులు, యాపిల్ ముక్క బ్రౌన్ రంగులోనికి మారడం, బంగాళదుంప వంకాయ ముక్కలు రంగు మారడం అనేవి రసాయనిక మార్పులు. ఎందుకంటే ఈ రంగు మారడం అనేది కొత్త పదార్థాల వల్ల ఏర్పడుతుంది కాబట్టి ఇవి రసాయనిక మార్పులు అవుతాయి. ఆహారం చెడిపోయినప్పుడు దుర్వాసన వస్తుంది, ఇది కూడా రసాయనిక మార్పు అవుతుంది. బాణసంచా పేలడం అనేది ఒక రసాయనిక మార్పు. దీనివల్ల వేడి, కాంతి, ధ్వని, కొన్ని వాయువులు విడుదలవుతాయి. కిరణజన్య సంయోగ క్రియ, జీర్ణక్రియ, తటస్థీకరణ, బొగ్గు మండించడం ఇవన్నీ కూడా రసాయనిక మార్పులు. మనం వీటన్నిటిని రసాయన మార్పులుగా పరిగణించాలి. కూరగాయలు రంగు మారడము, యాపిల్ ముక్క బ్రౌన్ రంగులోనికి మారడం ఇవన్నీ మనము ఇంట్లో రెగ్యులర్గా మనం చూసే రసాయనిక మార్పులు. స్ఫటికీకరణం అనేది భౌతిక ప్రక్రియ, భౌతిక మార్పు. హ్యాక్సా బ్లేడు అనేది మనం కాల్చినప్పుడు రంగు మారుతుంది కదా, అది మాత్రము మనకి భౌతిక మార్పు అవుతుంది. అక్కడ కొత్త పదార్థం వల్ల రంగు మారదు, ఇక్కడ మాత్రం కొత్త పదార్థాల వల్ల రంగు మారుతుంది. కాబట్టి ఇవి రెండు మనకి రసాయనిక మార్పు కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.